విశాఖ లోక్సభ స్థానంలో గెలుపు జెండా ఎగురవేసేదెవరు? హోరాహోరీ ఫైట్లో ప్రజల మద్దతు దక్కేదెవరికి? ప్రచార బరిలో దూసుకుపోతున్న బొత్స ఝాన్సీ ప్రజలకిస్తున్న హామీలేంటి? విశాఖ లోక్సభ స్థానంలో ఈసారి రసవత్తర పోరు సాగుతోంది. ఇక్కడ విజయం సాధించేందుకు కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి పోటీ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచార రేసులో దూసుకుపోతున్నారు. అడుగడుగునా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఝాన్సీ చేస్తున్న కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నా పుట్టినిల్లు, నా బాల్యమంతా ఇక్కడే గడిచింది, ఇక్కడే చదువు పూర్తి చేశాను. 2 పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నేను పార్లమెంట్లో విశాఖ నగర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల కోసం పలుమార్లు ప్రస్తావించాను. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమతం. రాష్ట్ర భవిష్యత్తుకు విశాఖ ఆశాకిరణం. విశాఖ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి బీసీ మహిళనైన నాకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. మెట్టినింటి నుంచి పుట్టింటికొచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కలిగింది. ఈ ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత ఆడపడుచుగా స్టీల్ ప్లాంట్ను రక్షించుకుంటా, విశాఖ అభివృద్ధికి కృషి చేస్తా అంటూ విశాఖ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి హామీ ఇచ్చారు. దశాబ్ద కాలంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష. ఉత్తరాంధ్రలో విశాఖ నగరం పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. విశాఖ నాకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలోనే నా బాల్యం, విద్యాభ్యాసం పూర్తి చేశాను. విశాఖ ప్రజలకు ఏం కావాలో, విశాఖను ఎలా అభివృద్ధి చెయ్యాలో, నిధులు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. ఈ ప్రాంత ఆడపడుచుగా విశాఖ ప్రగతికి కృషి చేస్తాను. మెట్టినింటి నుంచి పుట్టింటికొచ్చి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అన్నారు ఝాన్సీ. ఇంటికి వెలుగు ఇల్లాలే అన్నట్టు ప్రతి ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే ఆ కుటుంబం ఆర్థిక పరిపుష్టిని సాధిస్తుంది. అలాంటి పాలన 2019 నుంచి 2024 వరకు చూశాం. ఎంతో ముందు చూపుతో, పెద్ద మనసుతో మహిళలే లబ్ధిదారులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా, చేదోడు, గృహ నిర్మాణం, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళల ఖాతాలకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేసి ఆర్థికంగా బలోపేతం చేశారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మరింత ఆర్థికంగా ఎదుగుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోనే కాకుండా అర్బన్ ప్రాంతంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించారు. ఎక్కడా అవినీతి లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా యావత్ దేశం ప్రశంసించేలా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందని బొత్స ఝాన్సీ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గతంలో 2 పర్యాయాలు ఎంపీగా పనిచేసిన నేను విశాఖకు అవసరమైన నిధులు, ప్రాజెక్టు కోసం పార్లమెంట్లో గళం విప్పాను. బీహెచ్ఈఎల్, బీహెచ్వీఎల్ విలీనం ప్రక్రియ, షిప్ యార్డ్ వెసెల్స్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించాను. విశాఖ నగరానికి మెట్రో రైలు తీసుకురావాలని, భోగాపురం ఎయిర్పోర్టు వంటివి మహానేత వైఎస్ఆర్ హయాంలో ఆలోచన చేశాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. భావితరాల భవిష్యత్తు కోసం వేలాది ఎకరాల భూములను ఇక్కడి ప్రజలు త్యాగం చేశారు. భవిష్యత్తు బాగుంటుందని భూములిచ్చారు, ప్రైవేటీకరణ కోసం కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైసీపీ కృషి చేస్తోంది. ఇక్కడి ప్రజల సెంటిమెంట్, విశాఖ స్టీల్ పరిరక్షణ బాధ్యతను ఈ ప్రాంత ఆడపడుచుగా తీసుకుంటా. నేను ఎంపీగా గెలిచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉద్యమిస్తాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అందరూ కలిసి అడ్డుకుందాం అని పిలుపునిచ్చారు ఝాన్సీ.
విశాఖ పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో 4 సీట్లు కోల్పోయాం. ముఖ్యమంత్రి జగన్ పాలన చూసిన ప్రజలు ఈసారి అన్ని సీట్లలో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఝాన్సీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఝాన్సీ ప్రచారానికి వెళ్తున్న సమయంలో లబ్ధి పొందిన మహిళలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చారని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను చూసి ఐక్యరాజ్య సమితిలో పెద్దలు సైతం ప్రశంసల జల్లు కురిపించారని, ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థుల భవిష్యత్తును సీఎం జగన్ తీర్చిదిద్దుతున్నారని, విశాఖలో పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి సీఎం జగన్తోనే సాధ్యమైందని, రాజధానిగా కూడా విశాఖను ఎంచుకోవడంతో ఇక్కడ గెలుపు అవకాశాలు తనకి మెండుగా ఉన్నాయని ఝాన్సీ ధీమాగా ఉన్నారు. విశాఖ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు, రోడ్డు, విమాన, ఓడరేవు కనెక్టివిటీ ఉంది. ఆనాడు వైఎస్ఆర్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపేలా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ అంతకు మించి ఉత్తరాంధ్ర కోసం ఆలోచన చేస్తున్నారని, విశాఖ పరిపాలన రాజధానైతే దేశంలోనే టాప్ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతుందని, విశాఖ పార్లమెంట్తో పాటు అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందడుగు వేయాలని ఝాన్సీ పిలుపునిస్తున్నారు. చూడాలి మరి బొత్స ఝాన్సీ ప్రచారం ఏ మేరకు ఫలిస్తుందో అన్నది.